ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ మిత్రులారా నమస్తే. పరమశుభదాయకమైన శ్రీ శ్యామలా దండకంలో తరువాయి భాగాన్ని పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర సోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురా శంఖ సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే ప్రోజ్వలే నిర్మలే దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దుర్గావటు క్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకాజ్యంగ నామానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః శక్తిభిః సంశ్రితే లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనామండలైరర్చితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే. మిత్రులారా, దండకంలో ఈ భాగం వరకు భావాన్ని తెలుసుకొని మిగిలిన భాగాన్ని సంపూర్ణంగా తర్వాతి వీడియోలో పూర్తి చేసుకున్నాం. వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభా పరాభూత సింధూర సోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే. అమ్మవారి యొక్క చారూరు శోభ, అందమైనటువంటి ఊరువుల శోభను గురించి మహాకవి కాళిదాస్ గారు ఎలా వర్ణిస్తున్నాడంటే, అమ్మవారు కట్టుకున్నటువంటి ఆ దివ్య వస్త్రము, ఆ చీర వికసిత నవకింసుకా తామ్ర, అప్పుడే విరిసిన మోదుగ పువ్వు రంగులు అంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి చీర కప్పబడినటువంటి అమ్మవారి ఉరువులు సింధూర సోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే. ఇంద్రమాతంగం అంటే ఇంద్రుడి యొక్క ఏనుగు ఐరావతం, సింధూరము పూసినటువంటి ఆ ఐరావతం యొక్క తొండంలాగా భాసిస్తున్నాయని అమ్మవారి ఊరుల గురించి చెప్తూ ఉన్నాడు. వైభవానర్గలే, అమ్మవారి యొక్క ఆటంకం లేని మహిమాన్వితురాలు అమ్మ. శ్యామలే, శ్యామల వర్ణం కలిగినటువంటిది. కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాకరోద్ధామ జంఘాలతే. ఇక్కడ జంఘ అంటే ఆ మోకాల నుంచి పాదం పైభాగం, పిక్కలు అంటాం, ఆ భాగాన్ని వర్ణిస్తూ ఉన్నాడు, పాదాల పైభాగాన్ని. ఇవి నీలోత్పలోత్పాదిత. నీలోత్పలము అంటే నీలి కలువ, నీలి కలువ కాడలాగా, కోమలమైన నీలి కలువ కాడలాగా ఉన్నటువంటి అనంగ తూనీర, మన్మధుని యొక్క ఆ తూనీరం. తూనీరము అంటే అమ్ముల పొది, అమ్ముల పొదిలాగా అమ్మవారి యొక్క ఆ పాద పైభాగాలు భాసిస్తున్నాయట. చారు లీలాగతే, అమ్మవారి నడకను వర్ణిస్తున్నాడు. అందంగా విలాసంగా నడిచేటటువంటిది ఆ తల్లి. నమ్రదిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురా శంఖ సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే. అమ్మవారి నఖాలను, పాదాల యొక్క గోర్లను ఎలా దర్శిస్తున్నాడంటే కాళిదాసు, నమ్రదిక్పాల సీమంతిని,
దిక్పాలకుల యొక్క భార్యలు, ఆ దేవతా స్త్రీలు, దేవకాంతలు కుంతల స్నిగ్ధ నీలప్రభాపుంజ సంజాత, అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి పాదాలకు వంగి ప్రణామం చేస్తున్నారు. ఆ వంగినప్పుడు వారి యొక్క కేశపాశములు అమ్మవారి పాదాలపై పడ్డాయి. అయితే అమ్మవారి ఆ పాదాల గోర్లలో నుంచి లేళ్లకు ఈ వెంట్రుకలు దూర్వాంకురాలు, అంటే గరికపోతుల్లాగా కనిపించి తిందామా అని లేళ్ళు వచ్చాయంట. లేళ్ళు రావడం ఏమిటి అంటే, ఆ గోళ్లను కాళిదాసు చంద్రునిలాగా వర్ణిస్తున్నాడు. చంద్రునికి మృగాంకుడు అని పేరు. మృగము గుర్తుగా గలది అని మనం చంద్రునిలో మత్స అంటూ ఉంటాం. ఈ మృగం, ఈ లేడి అమ్మవారి గోళ్లను చంద్రబింబాలుగా వర్ణిస్తే, ఆ చంద్రబింబాలలో ఉన్నటువంటి లేడి ఈ గరికపోచల అమ్మవారి ఈ దేవకాంతల యొక్క వెంట్రుకలను గరికపోచలుగా భావించి దూకుతోందట ఆ గరికపోచలు తిందామని. అలాంటి ఊహని కాళిదాసు గారు చెప్తూ ఉన్నారు. ప్రోజ్వలే, అద్భుతంగా ఉజ్వలంగా భాషించేటటువంటి తల్లి, నిర్మలే, నిర్మలమైనటువంటి తల్లి. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే. అమ్మవారి యొక్క పద్మద్వయే, పాదాల దగ్గరకు వచ్చి అంఘ్రి పద్మాలు, పాదపద్మాలు. ఆ పాదాలు ఎలా ఉన్నాయట? ఆ పాదాలని దర్శించడానికి సకల దేవతలు, దేవదేవేశ దైత్యేశ, ఇంద్రుడు, యక్షులకు అధిపతులు, భూతాలకు అధిపతులు, వాగీశ, బృహస్పతి, బ్రహ్మ, కోణేశ, దిశలకన్నిటికీ అధిపతులు, వాయువు, అగ్ని, ఇలాంటి దేవతలంతా వచ్చారు. అమ్మవారికి నమస్కరిస్తే కోటీర మాణిక్య, వారి కిరీటాలలో ఉండే ఆ మాణిక్యాల యొక్క కాంతులు అమ్మవారి పాదాలపై పడ్డాయి. మరి అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయంటే లాక్షారసారుణ్య, పాదాలకు అమ్మవారు పారాణి పట్టించుకుంది. ఆ పారాణి పైన ఈ కిరీటాల వెలుగు ప్రసరించి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంద్రచాపం ఏర్పడినట్టు, అక్కడే అవి అమ్మవారి పాదాలు మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటివి. అవి పద్మాలు. మరి పద్మాలలో లక్ష్మీదేవి ఉంటుంది కదా, అందుకే లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఆ పాదపద్మాలని కాళిదాసు దర్శిస్తున్నాడు. అద్వయే, సాటి లేనటువంటి తల్లి. సురుచిర నవరత్న పీఠస్థితే, అమ్మవారు ఎలాంటి పీఠంపై కూర్చున్నారంటే సురుచిర నవరత్న, ప్రకాశవంతమైనటువంటి నవరత్నాలు పొదిగిన పీఠంపై కూర్చున్నారు. సుస్థిరే, స్థిరంగా కూర్చున్నటువంటి తల్లి. శంఖ పద్మద్వయోపాశ్రితే, శంఖనిధి పద్మనిధి అని నిధిదేవతలు అమ్మవారిని ఆశ్రయించుకొని ఉన్నారు. విశ్రుతే, ప్రసిద్ధమైనటువంటి తల్లి. దుర్గావటు క్షేత్రపాలైర్యుతే, ఇక్కడ అమ్మవారిని కొలిచేటటువంటి క్షేత్రపాలకులు దుర్గా, ఒటుక భైరవుడు, క్షేత్రపాలకుడు, వీళ్ళంతా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. మత్త మాతంగ కన్యా సమూహాన్వితే, ఇంకా అమ్మవారి చుట్టూ ఎవరున్నారంటే మత్త మాతంగ కన్యలు ఉన్నారు. ఆమె భక్తిలో పరవశించేటటువంటి మాతంగ కన్యలు ఉన్నారు. మంజుల మేనకాజ్యంగ నామానితే, మంజుల మేనక వంటి దేవకాంతలంతా అమ్మవారి చుట్టూ ఉన్నారు. భైరవైరష్టభిర్వేష్టితే, అష్టభైరవులు అమ్మను సేవిస్తూ ఉన్నారు. దేవి వామాదిభి శక్తిభి సంశ్రితే, వామాది దేవతలు, శక్తులు అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. లక్ష్మ్యాది శక్తిష్టకై సేవితే, లక్ష్మీ ఆదిగా కలిగినటువంటి అష్టశక్తులు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. భైరవీ సంవృతే, భైరవీ దేవతలు ఆవరించి ఉన్నారు. పంచబాణీ నరత్యాచ సంభావితే,
మన్మథుడికి 5 బాణాలు ఉన్నాయి. ఆ 5 బాణాలకు 5గురు దేవతలు ఉంటారు. ఆ 5గురు దేవతలు, రతీదేవి, వీరంతా కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. మాతృకా మండలైర్మండితే, సప్తమాతృకలు అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. యక్షగంధర్వ సిద్ధాంగన మండలైరర్చితే, యక్షులు, గంధర్వులు, సిద్ధాంగనలు అందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. ప్రీతి శక్త్యా వసంతేన చానందితే, ప్రీతి శక్తులు, వసంతుడు వారి సమక్షంలో అమ్మవారు ఆనందిస్తూ ఉంది. ఇట్లా అమ్మవారి చుట్టూ ఆవరణలలో, సప్త ఆవరణలో ఉన్నటువంటి అమ్మవారి పరివారం అంతా, అమ్మవారి పేరోలగం, అమ్మవారి కొలువు కూటాన్ని మనకు కాళిదాసు గారు వర్ణించడం జరిగింది. మిత్రులారా, చివరి భాగాన్ని వచ్చే వీడియోలో పూర్తి చేసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.